ఇప్పుడు మన వేంపాడు గ్రామంలోని సాగు చేసుకుంటున్న అంటే భూమిని మరి కొంతమంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న వారికి కూడా కొన్ని కొత్త సమస్యలు ఈఓ గారి వల్ల మరి వస్తున్నాయి. వాటి వల్ల ఏంటంటే అనేక సంవత్సరాలుగా అక్రమ కేసులు కూడా మరి పెడతం జరుగుతుంది. ఇది వైసీపీ గవర్నమెంట్లో దాదాపు చాలా కేసులు నమోదు జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆ ఫిర్యాదును పరిష్కరించడంలో కూడా ఈవో తన సొంత వైఖరిని ప్రదర్శిస్తూ తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రజావేదికను కూడా తప్పుదారి పట్టించే ప్రమాదం వస్తూ ఉంది. ఇది స్పష్టంగా మనం ఆధారాలతో చూపించగలం. ఎందుకంటే ఈయన ఫాలో అయ్యేదే అప్రూవల్ కాని రికార్డులో ఎంజాయ్మెంట్ పేర్లతోనూ సర్వే నెంబర్లతోనూ ఫాలో చేస్తున్నాడు. ఆ సర్వే నెంబర్ కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ 2003 నుంచి నేటి వరకు అప్రూవల్ కాలేదు. అసలు సాంతం 2016లో అయితే అవన్నీ చెల్లవని తీసేయడం జరిగింది. 2016 వరకు కూడా అవి అప్రూవల్ కాదు. 2016లో సాంతం వీరిదే పాస్బుక్ టైటిల్ అని పాస్బుక్ టైటిల్ డీడ్ తెచ్చుకున్నారు. వీటిలన్నింటినీ చేసుకుని తన వంతు సిబ్బందితో మొదటి నుంచి సిబ్బందిలో కొంత ఈ యొక్క ఇది ఉంది. వాళ్ళ ఆధారంగా ఎవరు భూమిలో ఉండాలో ఎవరు ఉండకూడదు ఆయన డిసైడ్ చేస్తూ ప్రజావేదికకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఆడమనిషి అవ్వచ్చు, ఆవిడ వెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తుంది. ఆ ఫిర్యాదు చేసేదానికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసిన ఫిర్యాదు మీద సహజంగా న్యాయ పరిశీలన చేసి న్యాయం చేయమనే అంటారు ప్రజావేదిక నుంచి. కానీ ఆ అమ్మాయి తీసుకెళ్ళినటువంటిది మరి తప్పైనప్పటికీ ఆ తప్పుని సమర్థిస్తూ మరి ఆ అమ్మాయికి న్యాయం చేసే ప్రక్రియలో ఆ అమ్మాయికి న్యాయం కాదు, అది వేరే వాళ్ళకి అన్యాయం చేస్తూ ఆవిడికి లేని హక్కుని ఆపాదిస్తానికి చూస్తున్నారు. ఆయనకి ఆధారాలు ఉన్నాయి. అదే ఇంకొకళ్ళకి మరి వాళ్ళ రికార్డు ప్రకారం కరెక్ట్గా ఉన్న అతను మట్టికి బయటికి తోసేసి అక్కడ రికార్డుని ఒక అవసరమైన చోట ఒకలాగు, అవసరం లేని చోట ఒకలాగు మరి ఈవో ఎన్ సతీష్ కుమార్ గారు స్పష్టంగా వస్తున్నారు. ఈ రెండింటిని కూడా డిఫరెన్స్ మేము చూపించగలం. త్వరలోనే గ్రీవెన్స్కి కూడా ఈ యొక్క దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అక్రమ కేసులు బనాయించబడుతున్నాయి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా దారుణం. ఏంటంటే ఈ ఎండోమెంట్ అధికారుల వల్లే కొన్ని సంవత్సరాలుగా ఈ వేంపాడు గ్రామంలో అనేకమైన ప్రతి కేసుకి ఈ ఎండోమెంట్ అధికారులే కారణం అని చెప్పి దానికి ఆధారాలు కూడా మీకు పూర్తిగా వివరించగలనని. అందుట్లో ఈ పరిష్కార వేదిక నుంచి వచ్చింది ఆ సరిహద్దు గ్రామాలు ఎవరైతే మరి ఫిర్యాదు చేస్తాను నేను నా భూమి ఎంత ఉందని నా సరిహద్దుదారులను ఎంక్వైరీ చేయాలి. అది కూడా చేయరు. వీళ్ళ రికార్డు కరెక్ట్ అంటావా అది అప్రూవల్ కావాలి. ఇంకేం చేస్తామండి, ఇక ఈఓ గారు ఇష్టానుసారం. కొంతమంది అయితే అమ్ముకోవచ్చా కొనుక్కోవచ్చా అని ఈ దగ్గరికి వెళ్ళి రసీదులా ఇది చూసి దేవుడికి దమేస్తున్నట్టు ఒక ఇది కల్పిస్తున్నారు తప్ప ఈ అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే హక్కు ఒకళ్ళకొక రకంగా ఈ యొక్క తప్పుడు రికార్డుని బేస్ చేసుకుని చేస్తున్నటువంటి ఎండోమెంట్ అధికారి మరి ఎలా అన్యాక్రాంతం చేశాడు, ఎలా ఇది చేస్తున్నాడు అనేది కూడా మేము స్పష్టం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి పరిష్కార వేదికని తప్పుదారి పట్టిస్తున్న వాళ్ళపై పోలీసులు కూడా మరి కూపీలాగి మరి పూర్తి విచారణ చేయకుండా కేసు బనాయించడం కరెక్ట్ కాదని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.